ఒక సగటు మానవుడికి సక్సెస్ అంటే ఏంటి సార్? డబ్బు సంపాదించడమా, లేకపోతే సొసైటీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమా? అంటే సక్సెస్ అంటే ఏమిటంటారు? ఈ సక్సెస్ కి రాంగ్ డెఫినేషన్, మన వెస్ట్రన్ డెఫినేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడంతా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, ఈ వెస్ట్రన్ డెఫినేషన్ ప్రకారం మనం తెలియకుండా ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం, సక్సెస్ అంటే పాపులర్ కావడం. ఉదాహరణకు యూట్యూబ్ వీడియో చేసేసి దానికి 1 మిలియన్ వ్యూస్ రావాలి, అది సక్సెస్ అని అనుకుంటాడు. పాపులారిటీ. అది ఒక సినిమా తీసేసి హిట్ కావాలి, ఎంత ఇమాజినరీ సక్సెస్. ఓకే, మన ఒరిజినల్ ఓల్డ్ ట్రెండ్ ప్రకారం మనం గమనిస్తే, ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు కూడా ఎవరిని గౌరవించేవాడు? ఒక గురువుని గౌరవించాడు, ఒక యోగిని గౌరవించేవాడు. అంటే ఎవరు సక్సెస్ఫుల్? మన వెస్ట్రన్ కల్చర్ ప్రకారం అలెగ్జాండర్ని గౌరవిస్తారు. మనం అలెగ్జాండర్తో మనకు లెక్కలేదు. ఒక యోగి అంటే విధానం. ఒక యోగి అంటే ఒక విధానం. ఒక వివేకానందుడిని సక్సెస్ఫుల్ గా మనం చూపిస్తాం. సక్సెస్ అంటే మనం వివేకానందుని చూపిస్తాం, అలెగ్జాండర్ చూపించాం, రమణ మహర్షిని చూపిస్తాం, బుద్ధుని చూపిస్తాం, కృష్ణుని చూపిస్తాం, రాముడిని చూపిస్తాం. వీళ్ళంతా మహాయోగులు, మహాజ్ఞానులు. మన ఇండియన్ కల్చర్లో సక్సెస్ కి ఈ వస్తువులు, డబ్బులు అనే కాన్సెప్ట్ లేదు. మన ఇండియన్ కల్చర్లో అది లేనే లేదు. ఈ తెలియకుండా ఈ వెస్టర్న్ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ సక్సెస్ అని వచ్చినప్పటి నుంచి డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. డబ్బులు సంపాదిస్తేనే సక్సెస్ అయితే మన ప్రతిసారి ఏం డబ్బులు సంపాదించాడు? సక్సెస్ కాదా? సార్కు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, సొంత సైకిల్ కూడా లేదు, మరి సక్సెస్ఫుల్ కాదా? బుద్ధుడు సక్సెస్ఫుల్ కాదా? బుద్ధుడు రాజ్యాలు ఏమి కొల్లగొట్టలేదు, సక్సెస్ఫుల్ కాదా? గాంధీ సక్సెస్ఫుల్ కాదా? గాంధీకి గోచి కూడా లేదు, అది కూడా ఆయన చేసుకున్నదే. మనం సక్సెస్కి ఈ మెటీరియలిస్టిక్ డెఫినేషన్ ఇవ్వడం మానేయాలి. ఆ మెటీరియలిస్టిక్ డెఫినేషన్ ఇచ్చినప్పటి నుండే మన బుర్రలన్నీ డిస్టర్బ్ కావడం మొదలయ్యాయి. సో వీ హ్యావ్ టు రీడిఫైన్ అవర్ సక్సెస్ విత్ అవర్ ఓల్డ్ ట్రెండ్. మన పాతకాలపు ఋషుల విధానాన్ని బేస్ చేసుకొని గాంధీ గారి సక్సెస్ ని మనం గుర్తించాలి, వివేకానంద గారి సక్సెస్ ని కూడా మనం సక్సెస్ గా గుర్తించాలి. ఆ విధానంలోకి వెళ్ళినప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది. ఈ వెస్టర్న్ ట్రెండ్ ప్రకారం మనం ఏదో బిల్ గేట్స్ సక్సెస్ఫుల్ అంటే ఒక కంపెనీలో డబ్బులు సంపాదిస్తే సక్సెస్ఫుల్, పెద్ద పెద్ద కంపెనీలు పెడితే సక్సెస్, ఐఏఎస్ అయితే సక్సెస్, ఐపీఎస్ అయితే సక్సెస్, అది కాదు. మరి నరేంద్ర మోడీ గారి దగ్గర ఏమీ లేదు. ఆయన ఒక యోగిలాగా, ఒక సాధువులాగా జీవించే సక్సెస్ కాలేదా? యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయనకి ఏమీ లేదు, ఆయనకంటూ ఏమీ లేదు, కానీ ఆయన ఒక సీఎం అయ్యారు. సో సక్సెస్ ని మళ్ళీ మనం రీడిఫైన్ చేసుకోవడం మొదలుపెట్టాలి. మెటీరియలిస్టిక్ సక్సెస్ ఈజ్ నాట్ కంప్లీట్ సక్సెస్. సక్సెస్ అంటే మెటీరియలిస్టిక్ అవసరాలు తీర్చుకుంటూ, తగిన అవసరాలు, నాకు తగినంత భోజనం కావాలి, తగినంత వసతులు కావాలి, చివరికి నేను బుద్ధత్వాన్ని కూడా పొందాలి. బుద్ధత్వాన్ని, దైవత్వాన్ని పొందకుండా నేను కంప్లీట్ సక్సెస్ అయ్యాను అనుకుంటే మాత్రం రాంగ్. ఓకే, మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇది చాలా టీనీ సక్సెస్, ఇంతే సక్సెస్. అది అంబానీ కావచ్చు కాక, లేకుంటే మీరు పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఇంతే. ఒక యోగిగా మారినప్పుడే, ఒక వివేకానందుడిగా మారినప్పుడే మన సిద్ధాంతం ప్రకారం, మన ఇండియన్ సిద్ధాంతం ప్రకారం, మనకంటూ ఒక కల్చర్ ఉంది, దాని ప్రకారం మనం ట్రూలీ సక్సెస్ఫుల్ పీపుల్.